తెనాలిలో గీతాంజలి అనే చెల్లెమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. చనిపోయి రెండో రోజు అయినప్పటికి కూడా ఇంకా కూడా టీడీపీ దాహం తీరినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం. అంటే చనిపోవడం కరెక్టే, చచ్చిపోతే మాకేంటి అనే భావంతో వాళ్ళు పెడుతున్న పోస్టులన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఇదంతా ఎక్కడ నడుస్తా ఉందంటే ఒక సామాన్యులు కార్యకర్తలు చేసే కాన్సెప్ట్ అయితే అంత దారుణంగా మాట్లాడరు. ఖచ్చితంగా దీని వెనక మరలా లోకేష్ అనే వ్యక్తి హస్తం ఖచ్చితంగా ఉంది. ఆ లోకేష్ అనే వ్యక్తి మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉందనేది అర్థమైపోతా ఉంది. మహిళ చనిపోతే కనీసం అయ్యో పాపం అనాల్సిన పరిస్థితుల నుంచి ఇంకా వాళ్ళ కసి తీరినట్టుగా రాబందుల్లా మీదబడి పీక్కు తింటున్న విధానం మనందరం కూడా గమనించవచ్చు. ఆ ఇంట్లో మహిళ చనిపోయి 2 పిల్లలు అనాథలు. వాస్తవంగా మన ఇంట్లో జరిగి ఉన్నా కానీ ఆ వేదన ఎవడు తీసేయలేడు. ఎప్పుడో నేను చిన్నప్పుడు మా చెల్లి చనిపోతే ఇప్పటికి కూడా ఫోటో ఎదురుగా పెట్టుకొని చూస్తా ఉంటా, మా చెల్లి చనిపోయింది అని. 5వ తరగతి అప్పుడు చనిపోయింది. ఇప్పటికి కూడా ఎవరు కనిపించినా ఆ హైరు అట్లా ఉన్న వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తారు, పెద్దవాళ్ళు అయినా సరే. ఎందుకంటే నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. వీళ్ళకి నాకు అక్క అన్నట్టుగా ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇవ్వటం పక్కన పెడితే ఇవ్వలేకపోయినా పర్లేదులే కానీ ఇంకా వాళ్ళు దావాదిరి తీరినట్టుగా తాగుబోతులు సైకోలు వేరంగం వేసినంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానం చాలా దారుణమైంది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఒక 5-6 ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ఎక్కడ రాజీ పడేదేముండదు. ఎవడెవడైతే ఒళ్ళు పొగరెక్కి మదంతో రేపు 24లో గెలుస్తామనే ఒక ధీమాతో ఈ దారుణానికి ఒడిగడతా ఉన్నారు. 24లో గెలవటం ఒక పక్కన పెడితే 24 లోపులోనే మీ అందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ పాప విషయంలో గీతాంజలి విషయంలో ఎవరెవరైతే ఎలాంటి దారుణానికి ఒడిగొట్టి అలాంటి భాష వాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడ రాజీ పడే పరిస్థితి అయితే లేదు. ఇదే లోకేష్ భార్య అయి ఉంటే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారి భార్య అయి ఉంటే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారి భార్యని మనకసరికే అసెంబ్లీలో ఆ వంక అడ్డం పెట్టుకొని బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి ఏడ్ చేసి నా భార్యని అన్నారని ఫీల్ అయ్యాడు కదా. ఇవాళ పరాయి పిల్ల, నీకు సంబంధం లేనమ్మాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పథకం ద్వారా సొంత ఇల్లు అంటే నీకంటే అక్రమంగా 6 లక్షల కోట్లు దోచేసి హైదరాబాద్ లో విలాసంగా 1200 కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నావు కాబట్టి, నీకు బిల్డింగ్ కట్టుకున్నావు కాబట్టి నీకు ఆ విలువ తెలియదు. సెంటు స్థలం లేక, సెంటున్నర స్థలం లేక, ఇల్లు లేక రోడ్ల మీద పడిగాపులు కాసి ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే తెలుస్తుంది. అయినప్పటికీ ఆ సంతోషం అమ్మాయి 10 మందికి షేర్ చేసుకోవాలని ఆ హ్యాపీలో మాట్లాడింది. ఎందుకంటే ఎక్కువ ప్రేమతో 4 సార్లు 5 సార్లు అనేది లెక్కేసుకోలేదు. అమ్మాయికి అంత తెలియదు కూడా, లోకం అంత తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఎమోషన్ లో మాకు ఇన్ని పథకాలు వస్తా ఉన్నాయి కాబట్టి, మాకింత జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారనే దాంట్లో 4కు బదులు 5 అనే ఒక పదం వాడటం వల్ల మీకు అది ఎక్కడ బూతులాగా అనిపించిందో నాకైతే తెలియట్లే. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఒకవేళ కోర్టుల నుంచి రకరకాలుగా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు, కానీ భగవంతుడి దృష్టి నుంచి మాత్రం ఏ రోజున తప్పించుకోలేరు. ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. ఆయన కర్మ కాల్చదలుచుకుంటే ఏ రకంగా ఉంటదంటే, మనకి ఎన్ని రకాలుగైనా ఆ కర్మ అనేది వెంటాడుతూ ఉంటది. ఇవాళ ఆ అమ్మాయి చనిపోయి మంటల్లో కాలిపోతా ఉంటే ఆ మంటలను చలిగాచుకున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేవాళ్ళు సిగ్గుండాల. ఇవాళ మీరింకా మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు శరం సివినెత్తురు అనేవి వదిలేసి బతుకుతా ఉన్నారు. ఆడపిల్లల విషయంలో మీరందరూ కూడా ఇవాళ మహిళలు ఎవరైనా, వైఎస్ఆర్సీపీ మహిళలు ఎవరైనా సరే ఒక పోస్ట్ పెడితే దాని కింద మీ ఇష్టానుసారం కామెంట్లు, నేను చాలా మందికి నేను కూడా కామెంట్లు పెట్టి ఈ మధ్య నేను అనేది చెప్తా ఉన్నా, మీరు ఫేక్ అకౌంట్లు కాకుండా డైరెక్ట్ అకౌంట్ తీసుకొని గనక వస్తే మీరు స్వచ్ఛందంగా తల్లిదండ్రులకే పుట్టారని ఒప్పుకుంటాం. కానీ అడ్డదిడ్డంగా పుట్టిన ఎదవలు కాబట్టి ఇవాళ ఈ అమ్మాయికి కర్మ పట్టించి, అరే ఒక పేద పిల్ల, ప్రతి వాడికి బతకాలని ఉంటుంది. ఆలోచించుకోండి, ప్రతి ఒక్కడు కూడా బతకాలని ఉంటుంది. బ్రతకాలి, కొన్నాళ్ళు పట్టిన ఆ కోరికలు ఇవి, కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, ఇట్లాంటి ఆశలతో బతికే ఒక అమ్మాయిని, పేదంటి పిల్లని చంపేశారు కదా. డైరెక్ట్ గా పొడి చంపితే వ్యక్తిగత కక్ష అన్నా ఉంటది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ద్వారా అమ్మాయికి మేలు జరిగితే అది మీకు నచ్చక మీ పైత్యం అనేది తీర్చుకున్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఆ పాప చనిపోయిన విషయం, మీ ఇంట్లో మీకు అమ్మ, అక్క, చెల్లి ఉన్నారు.
యాదృచ్ఛికంగా ఎవరైనా ఒకళ్ళు చనిపోయి ఉండొచ్చు, మేము చనిపోవాలని కోరుకోము వాస్తవానికి. చనిపోతే మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో నీ వైఫ్ అవ్వచ్చు, పోస్ట్ పెట్టినాడు, కామెంట్ పెట్టినాడు, ఎవడైనా అని, వాడి చెల్లి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, వాళ్ళు కోల్పోయినప్పుడు మాత్రం నీకు ఆ విలువ తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ విలువ మాత్రం దేవుడు తెలియజేస్తాడు. అదే విధంగా మీరు ఏదైతే పోస్టులు పెట్టి కామెంట్ చేశారో ఆ విషయంలో మాత్రం మేము ఇప్పటికి ఒక 5-6 ఐడెంటిఫై చేసాం. ఎవరిని వదిలిపెట్టే ఆలోచన అయితే మాకు లేదు. ఎక్కడ రాజీ పడం కూడా. ఆడపిల్లల జోలికి వెళ్ళాలంటే వనకాల కాళ్ళు చేతులు ఆ రకంగా ఉంటది అన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ట్రీట్మెంట్ అలా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఆ గీతాంజలి తల్లికి మరి 1000 మందితో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. అందరూ సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ తల్లి ఆత్మ శాంతించాలని, ఇలాంటి దుర్మార్గులు ఇంకా తయారవకుండా, మరో చెల్లో మరో తల్లో బలవకుండా ఉండటానికి ఆ భగవంతుడిని కూడా మరి రేపు పోలీస్ కేసుల విషయంలో కూడా పోలీసులకు కూడా అత్యున్నతమైన తెలివితేటలను ఇచ్చి వాళ్ళు ఎప్పటికీ బయటికి రాకుండా జీవితకాలం వాళ్ళు చేసిన పాపాన్ని తలుచుకొని ఏడిచే విధంగా మరి వాళ్ళ ఆలోచన కలగాలని, అదే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పదవులు చాలా మంది ఆడపిల్లలకు ఉన్నాయి. నేను చాలా మంది చూస్తా ఉంటే వాళ్ళు ఏం బెటర్, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఒక కామెంట్ చేసి జై జగన్ అన్న ఎల్లవేళ్ళ మీకు రుణపడి ఉంటామన్న ఒక పోస్ట్ పెడితే దానికి నువ్వు కింద నీకు నచ్చిన కామెంట్ ఏదన్నా మామూలు దానికి ఆపోజిట్ లో పెట్టాలి. అంతేగాని సంబంధం లేకుండా వల్గర్ భాష మాట్లాడి తిట్టేస్తున్నాడు. ఆడపిల్లలు ఎన్ని అకౌంట్లను బ్లాక్ చేసుకుంటారు అంటే టీడీపీలో ఏం చేస్తే చెల్లుద్ది, సరిపోద్దా? లోకేష్ అనేవాడు వాడు గుర్తు పెట్టుకోవాలా, ఇదంతా నీ డైరెక్షనే. ఇప్పటికి నీ అయ్యకి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అయిపోయిన ఇంకా 4-5 ఏళ్లు పోతే మంచాన పడతాడు. అప్పుడు నీ పరిస్థితి ఆలోచించుకో ఒకసారి. అన్ని రోజులు నీకు మీ నాన్న కాపాడతాడు, వాడు కాపాడతాడు, వీడు కాపాడతాడు, చట్టాలు కాపాడుతానని అనుకుంటున్నాను. ఒకవేళ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికి పర్యవసనం అనేది చూస్తావు. ఖచ్చితంగా శిక్ష పడే విధంగా నీకు కూడా అతి త్వరలో కూడా నీ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పూర్తిగా వెనక మరలుండి కథ నడుపుతున్నది నువ్వే. కాబట్టి సోషల్ మీడియా ఐటీడీపీ అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా నువ్వు రన్ చేస్తున్న ఫేక్ అకౌంట్లే. నీ కుక్కలో ఎల్లో డాగ్స్ అన్ని కూడా యూకేలో యుఎస్ లో అక్కడ సంపాదించేసుకుని అక్రమ సంపాదన లగ్జరీ జీవితాలకు అల్లపడి ఇక్కడ పేదవాడి గురించి పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్లు చేయటం, అదే విధంగా ఆ పార్టీ సపోర్ట్ గా ఉన్న ఆడపిల్లల పైన మగాళ్ళ పైన కామెంట్లు చేయటం. కాబట్టి మీ బతుక ఏంటి అనేది ఏంటంటే మీరు 10 మంది బతకాలని కోరుకోరు. మీ సామాజిక వర్గంలో మీకు సెల్యూట్ చేసేవాడే బతకాలి, మీతో ఉన్నవాడే బతకాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదో ఒక రూపాన పాపం చుట్టుముట్టుంది. ఏదో ఒక రోజున బాధపడే రోజు లోకేష్ అనేవాడు కూడా కుమ్మిలి ఏడ్చే రోజు. ఇవాళ ఎవరైతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారో పసిపిల్లకి వాళ్ళ అమ్మ చనిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళని అడుగుతా ఉంటే చిన్న పాపను అడిగితే ఏమో ఎక్కడికో వెళ్ళిందని చెప్తుంది వాళ్ళ అమ్మాయి. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిందని కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ఇంకా కూడా మీరు ఆ అమ్మాయి మీద పడిపోయి అమ్మాయి మీద ఇంకా పోస్టులు పెడతా ఉన్నారంటే మీకు సిగ్గు, ఆత్మాభిమానం, ఆడపిల్లలు మీ ఇంట్లో ఉంటే ఇక నన్ను ఆపుతారు. కానీ మీరు ఆపట్లేదంటే ఖచ్చితంగా అవన్నీ మీకు లేవు. కాబట్టి రానున్న రోజుల్లో మీ అందరిపైన చర్యలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కలిసి అయినా సరే ఈ విషయంలో ఎక్కడ రాజీ పడం, మరో మహిళ టీడీపీకి బలి కాకుండా చూసుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం.